హలో అండి, నేను ఇవాళ వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. ఇది సోనా మసూరి రైస్తో చేస్తున్నాను. ఇది ఓల్డెన్ స్టైల్ అన్నమాట, పాత పద్ధతిలో చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎన్ని రకాల పలావులు తిన్నా ఈ పాత పద్ధతిలో ఉన్న పలావు రుచి దేనికి రాదండి. ఇది ఎంత తిన్నా పొట్ట చాలా హాయిగా ఉన్న తృప్తినిస్తుంది. ఇది కింద మాడిపోకుండా ముద్దవకుండా కరెక్ట్గా వచ్చేలాగా చెప్తున్నాను. దీనికి ముందుగా మసాలా పేస్ట్ ఆడుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ గసగసాలు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్టారు, 1 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, చిన్న పచ్చి కొబ్బరికాయ ముక్కలు, 4 లవంగాలు, 6 మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, 4 ఇలాచీలు, మరాఠీ మొగ్గలు 2, షాజీరా 1 స్పూను. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పలావులోకి కావాల్సిన వెజిటబుల్స్ చూపిస్తున్నాను. 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవరు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు నానబెట్టుకున్న మిల్ మేకర్లు, 1 టమాటా, 4 స్పూన్ల జీడిపప్పు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అది హీట్ అయ్యాక 4 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత అందులో బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాలు ముక్కలు మెత్తబడేలా వేయించుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు కలుపుకొని కొంచెం ముక్కలు మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ ముక్కలు 2 నిమిషాలు వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఆడుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలి. దీనికి 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను. అది ముందుగా శుభ్రం చేసుకుని 1 అరగంట సేపు నానబెట్టుకుని దీనికి నేను 2 ఇంతలు నీళ్లు పోసుకుంటున్నాను. అంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను.
ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మొదట పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒకసారి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి. అందుకని ఈ స్టీమ్ హోల్ దగ్గర కొంచెం గోధుమ పిండి ముద్ద పెడుతున్నాను. ఇప్పుడు సిమ్లో స్టవ్ పెట్టుకొని నీళ్లు ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళు అయితే ఒక విజిల్ తెప్పించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు ఉండగా ఒకసారి కిందకి మీదకి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూశారు కదా, ఇది శుభ్రంగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని శుభ్రంగా కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉమ్మగిల్లేలా పెట్టుకుంటే సరిపోతుంది. పది నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది ఓల్డెన్ స్టైల్ పలావ్ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.